రానున్న దినాల్లో పేతురు చెప్పినట్లుగానే ఆ ప్రభుని నేను ఎరగనన్నట్లుగానే రానున్న దినాల్లో, అంత్య దినాల్లో చాలామంది క్రైస్తవులు ఈ మాటే చెప్తారు. ఏమని? పేతురు ఏమన్నాడు? ప్రభుని నేను ఎరగను. ఈరోజు క్రైస్తవ జీవితాలు ప్రభుని ఎర్రగని వారుగా బ్రతుకుతున్నారు. అన్యులలో అదే అలంకరణ, దేవునిలో అదే అలంకరణ. అన్యులలో అదే ఆచారాలు, దేవునిలో వాక్యానుసారం. దేవునిని ఎర్రగనట్టుగానే బ్రతుకుతున్నారు. నువ్వు లోకంలో ఉన్నావు అంటే నీ ఐడెంటిటీ నువ్వు దేవుని బిడ్డగా చూపించాలి. నువ్వు దేవునిలో ఉన్నావంటే, లోకంలో ఉన్నావంటే నువ్వు దేవుని బిడ్డవని గుర్తింపు అనేది నీకు ఉండాలి. నీ గృహంలో నుండి హల్లెలూయా ధ్వనులు, ప్రార్థన ధ్వనులు, చప్పట్లు, ఆరాధన ఇని పక్కింటోళ్ళకి వినబడుతున్నాయా? గుర్తింపు ఏదైనా ఉందా? ఈరోజు పక్కింటోళ్ళకి వినబడి ఏంటంటే గొడవలు, బూతులు, ఇవే వినబడుతున్నాయి. పేరుకు మాత్రం ఈ గృహమునకు యేసుక్రీస్తు వారి అధిపతి వాక్యాలు ఉంటాయి డోర్ మీద, ఈ మీద, ఆ మీద. కానీ గృహము పక్క వాళ్ళకి మాత్రం, ఇరుగు పొరుగు వారికి మాత్రం మన గుర్తింపు సంథింగ్ డిఫరెంట్.